తపస్సులకు తన్ను గూర్చి రాష్ట్రం గురించి అన్ని పనులు శ్రద్ధతో నివేదించాలి. వారి ముందు ఎల్లప్పుడూ వినయంతో నిలవాలి. సద్వంశంలో పుట్టి సర్వ విద్యలు నేర్చి సర్వము త్యాగం చేసిన వాటిని చూసి రాజు శయనం, ఆసనం, భోజనాలతో పూజించాలి. తస్మిన్ కుర్వీత విశ్వాసం, తస్మిన్ కుర్వీత విశ్వాసం రాజా కస్యాం చిదాపది, రాజా కస్యాం చిదాపది తాపసేషు హి విశ్వాసం, తాపసేషు హి విశ్వాసం అపి కుర్వంతి దస్యవః, అపి కుర్వంతి దస్యవః. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు రాజు అటువంటి వాని మీద నమ్మకం ఉంచాలి. తాపసుల మీద దొంగలు కూడా నమ్మకం ఉంచుతారు. తపస్వికి నిధులు ఇవ్వవచ్చు, వారి ప్రజ్ఞను పూర్తిగా గ్రహించవచ్చు, కానీ ఎల్లప్పుడూ సేవింపరాదు, ఎక్కువగా పూజింపరాదు. తన రాష్ట్రాలలో ఒకడిని, పరరాష్ట్రాల్లో మరొకడిని, అడవులలో ఇంకొకడిని, సామంతరాజులు నగరాల్లో వేరొకడిని తపస్సులకు ఏర్పాటు చేసుకోవాలి. పరరాష్ట్రాల్లోనూ అడవులలోనూ ఉన్న వారికి చేసేటట్లే రాష్ట్రంలోని వారికి కూడా సత్కారాలతో, గౌరవాలతో తగిన అగ్రహారాదులు కల్పించాలి. అగ్రహారాలు తాపసులు ఏ అవస్థలో అయినా శరణార్థి అయిన రాజుకు తగినట్లు శరణం ఇవ్వాలి. ఎటువంటి నగరంలో రాజు నివసించాలో దాన్ని గురించి లక్షణపూర్వకంగా సంక్షేపంగా నీకు చెప్పబడింది అని భీష్ముడు అన్నాడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 87వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, భరతోత్తమ, రాష్ట్రం రక్షణ, రాష్ట్ర సంపాదనం అనే వాటిని గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను, నాకు చెప్పండి అన్నాడు. భీష్ముడు చెబుతున్నాడు, రాష్ట్ర రక్షణం, రాష్ట్ర సంగ్రహము అంతా చెబుతాను, ఏకాగ్రతో విను. ముందు గ్రామానికి ఒకడిని అధిపతిగా చేయాలి. తర్వాత 10 ఊళ్లకు ఒకడిని, 20 ఊళ్లకు ఒకడిని, 100 ఊళ్లకు ఒకడిని, 1000 ఊళ్లకు ఒకడిని, అదే పంచాయతీ, అధిపతిగా చేయాలి. గ్రామంలో వారిని, గ్రామ దోషాలను గ్రామపాలుడు తెలుసుకుంటూ ఉండాలి. అంతా అంతే, కొంచెం పేర్లు వేరుగా ఉంది. వాటిని అతడు దశపాలకుడికి, అతడు 20 పాలుడికి చెప్పాలి. అతడు జానపదుల వ్యవహారాలను కూడా శతపాలుడికి చెప్పాలి. గ్రామాలకు సంబంధించిన కప్పాలను గ్రామీకుడు గ్రహించాలి. దానితో అతడు దశపాలుడికి భరించాలి. అతడు 20 పాలుడికి భరించాలి. చక్కగా జనంతో నిండినటువంటి పెద్ద గ్రామం నుండి గ్రామ శతాధ్యక్షుడు కప్పం గ్రహిస్తాడు. అలా గ్రామాలన్నిటి నిర్వహణ క్రమంగా రాజు కాధీనంలో ఉంటుంది. అంతా సేమ్. ఇప్పుడేం జరుగుతుందో అదే. ఉత్తముడైన సహస్రపాలుడు రాధయ్యనితో కలిసి ధనబల ధాన్యభోగాలు అనుభవిస్తూ శాఖానగర పాలకుడవుతాడు. వారికి గ్రామకృత్యము, యుద్ధకృత్యం రెండూ కర్తవ్యాలే. ధర్మజుడైన మంత్రి ఒకడు ఆయా పనులను బద్దకించుకోకూడదు పర్యవేక్షిస్తూ ఉంటాడు. ప్రతి నగరంలోనూ ఇలా సర్వ ప్రయోజనాలు చూసుకునేవాడు ఒకడు ఉంటాడు. అతడు ఉన్నత స్థానంలో నక్షత్రాలకు గ్రహాల్లాగా భయంకరంగా ఉండాలి. అతడు సదులందరినీ కూడా చుట్టబెట్టేవాడు కావాలి. అతడు రాష్ట్రాల్లో వారి వారి వృత్తిని చక్కదిద్దుతూ ఉండాలి. రక్షణ కోసం రాజుగారు నియమించిన అధికారులమని చెప్పుకుంటూ హత్యలు, పాపకృత్యాలు చేద్దామనుకునేవారు, సొమ్ము దొంగలించే దుర్మార్గులు ఉంటారు. దాంట్లో వారి నుండి వీరు ప్రజలను రక్షించాలి. అమ్మకం, కొనడం, దారి ఖర్చులు, లాభాలు, ఉద్యోగాలు అన్నీ మామూలే. ఉద్యోగాలు, జీతాలు, ఉద్యోగుల యోగక్షేమాలకైనా ఖర్చులు పరిశీలించి వ్యాపారులపై పన్నులు వసూలు చేయాలి. ఉత్పత్తిని, దాన వృత్తిని, శిల్పాన్ని చాలాసార్లు సమీక్షించి శిల్పం మీద పన్నులు విధించాలి. మంచి పని. మహారాజు పన్నులను కొద్ది హెచ్చు తగ్గుల్లో స్థితిగతులను బట్టి స్వీకరించాలి. శిల్పంలోనూ కూడా పన్నులు విధించాలి. అంటే బండరాయి మీద కూడా పన్ను విధించాలి. బండరాయిని ఎవరు ముట్టుకుంటారో పన్ను వేస్తారు. పనివారు దివాలా తీయకుండా ఉండేటట్లు చూసి పన్నులు తీసుకోవాలి. పన్నులు తీసుకోవాలంటే వాళ్ళు దివాలా తీయకూడదు. పనితనాన్ని దృష్టిలో పెట్టుకొని
పన్నులు విధించడం కానీ వసూలు చేయడం కానీ చేయాలి. అంటే ఇస్తూ ఉండాలా, తీసుకుంటూ ఉండాలి, ఇస్తూ ఉండాలా, తీసుకుంటూ ఉండాలా. ఫలము కర్మ రెండు నిష్ప్రయోజనాలైతే ఆ పనులు ఎవరూ చేయరు. అందుచేత రాజు కర్త ఇద్దరు కూడా ఆ పనిలోనే భాగస్వాములు. రాజు పన్నుల నిర్ణయం చేయాలి. రాజు చక్కగా పరిశీలించి తన మూలాన్ని కానీ ఇతర మూలాన్ని కానీ అత్యాశతో నాశనం చేసుకోకూడదు. ప్రద్విషంతి పరిఖ్యాతం రాజానమతికాధీనం. ఎక్కువగా పన్నులు తినేసే రాజుగా ప్రసిద్ధికెక్కితే ప్రజలు రాజును ద్వేషిస్తారు. జాగ్రత్త. ద్వేషింపబడిన వానిని శ్రేయస్సు కలగదు, దిగిపోతాడు. రాజుకు ఫలం కలగదు. ఉత్తమమైన బుద్ధితో ఆవు దూడ సామెతగా పాలు పిండుకోవాలి. అంటే ఆవు దూడ సామెతంగా పాలు పిండుకోవాలి జాగ్రత్తగా. దూడకు పాలు వదిలితేనే అది పెరిగి బలం పొంది కష్టం సహిస్తుంది. పాలు మొత్తం పిండేవేస్తే ఆ దూడ ఏ పని చేయలేదు. అలాగే రాష్ట్రాన్ని కూడా మొత్తం పిండివేస్తే మహత్కార్యం ఏదీ రాజు చేయలేడు. రాజు తనను తాను రక్షించుకుంటూ రాష్ట్రాన్ని అనుగ్రహిస్తే ఆ కలిగిన దానితో సేవిస్తూ మంచి ఫలితాన్ని పొందుతాడు. ఆపద తీర్చుతూ ఇచ్చినటువంటి ధనం తన రాష్ట్రంలోనే మళ్ళీ వృద్ధి చెందుతుంది. అప్పుడు రాష్ట్రమే కోశాగారం అవుతుంది. అలా కోశాగారం ఇంటిలో ఉన్నట్లే పౌరులను, జానపదులను, ఆశ్రితులను, ఉపాశ్రితులను, స్వల్ప భాగ్యవంతులను కూడా యథాశక్తిగా రాజు దయతో చూడాలి. అడవి దొంగల గుంపులలో భేదం పెట్టాలి. అప్పుడు మధ్యలోని వాడు సుఖం అనుభవించాలి. ఇలా దుఃఖితులైన వారు సుఖం పొంది రాజుపై కోపం ప్రకటించరు. ముందుగానే ధన సంగ్రహణం గురించి ప్రకటించాలి. తర్వాత రాష్ట్రంలో అక్కడక్కడ భయం ప్రదర్శించాలి. అప్పుడొక ఆపద వచ్చింది, ఇప్పుడొక ఆపద వచ్చింది. శత్రు సైన్యం వల్ల పెద్ద భయం ఏర్పడింది. అది చివరకు వారి వినాశానికే దారితీస్తుంది. నా శత్రువులు దోపిడి దొంగలతో కలిసి మన రాష్ట్రాన్ని బాధించాలని అనుకుంటున్నారు. ఇది చివరకు వారి వదకే దారితీస్తుంది. కానీ ఈ భయంకరమైన ఆపద నుండి మిమ్మల్ని రక్షించాలంటే ధనం కావాలి. అందుకు మీ నుండి ధనం కోరుతున్నాను. ఈ భయం నుండి గట్టెక్కిన తర్వాత ఈ సొమ్ము నీకు ఇస్తాను, మీకు ఇచ్చేస్తాను. శత్రువులు మీ సొమ్ము బలత్కరించి తీసుకుపోతే తిరిగి రాదు కదా, మా దగ్గర దాచుకుంటాం మేము అన్నట్టుగా భార్యతో మొదలుపెట్టి అంతా లాక్కుపోతారు. భార్య పుత్రుల రక్షణ కోసమైనా డబ్బును సమకూర్చుకోవాలి కదా. పుత్రుడు పుడితే తండ్రికి సంతోషం కలిగినట్లు మీ వల్ల నేను సంతోషిస్తాను. మన రాష్ట్రంలో దొంగల పీడ తగ్గడం కోసం మీ శక్తి కొలది మీ నుండి ధనం సంగ్రహిస్తున్నాను. ఆపదలు వచ్చినప్పుడే వారు ఎద్దులులాగా భారం వహించాలి. ఆపదలలో ధనం దాచుకుంటే ఎవరికీ ప్రియం కలిగించదు అని అంటూ ఇలా మెత్తని మాటలతో సేవాపూర్వకంగా ప్రజలను వశపరుచుకోవాలి. సమయం తెలుసుకొని రాజు యోగం అవలంబించి తన పగ్గాలను విడవాలి. అధికారులను పన్నులు వసూలు చేయటానికి నెమ్మదిగా వదలాలి. కోట ప్రాకారం, సేవకుల పోషణం, ఖర్చు, యుద్ధ భయం, యోగక్షేమాలు అనే వాటిని చూపించి వైశ్యుల నుండి పన్నులు వసూలు చేయాలి. ఊరుకుంటే అరణ్యవాసులైన వర్తకులు నష్టపోతారు. అందుచేత వారి విషయంలో మృదువుగా వ్యవహరించాలి. వైశ్యులకు ఊరట ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలి, దానం ఇవ్వాలి. మాటిమాటికి ఇలా వారికి ప్రియం కలిగించాలి. వారి భాగాలు వారికి ఇవ్వాలి. వైశ్యుల విషయంలో ఎల్లప్పుడూ ఫలం ఇస్తూ ఉండాలి. వారు రాష్ట్రం మీద, వ్యవహారం మీద, వ్యవసాయం మీద ప్రభావం చూపుతారు. అందుచేత వివేకం కల రాజు ఆ వైశ్యుల మీద ప్రయత్నంతో ప్రీతి కలిగించాలి. దయాపరుడై, అప్రమత్తుడై మృదువుగా పన్నులు వసూలు చేయాలి. ధర్మరాజా, వైశ్యులతో ఇలా వ్యవహరించడం చాలా తేలిక, అంతటా క్షేమకరం. ఇంతకు మించిన వరం రాజుకు మరొకటి లేదు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 88వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు. రాజు సమర్థుడైన కోశవృద్ధిని కోరినప్పుడు ఎలా ప్రవర్తించాలి
పితామహ నాకు చెప్పు అన్నాడు. భీష్ముడు చెబుతున్నాడు, దేశం, కాలం, బుద్ధి, బలం వీటిని అనుసరించి ధర్మకాంక్షతో జనహితంలోనే ప్రీతి కలిగి రాజు ప్రజలను పాలించాలి. ప్రజలకు తనకు శ్రేయోదాయకమైన కర్మలన్నీ రాష్ట్రంలో రాజు చేయాలి. మధుదోఘం దుహేద్రాష్ట్రం, మధుదోఘం దుహేద్రాష్ట్రం, భ్రమరా ఇవ పాదపం, భ్రమరా ఇవ పాదపం, వత్సాపేక్షి దుహేచ్ఛైవ, వత్సాపేక్షి దుహేచ్ఛైవ, స్తనాంశన వికుట్టయేత్. వికుట్టయేత్ తేనెటీగలు చెట్టు నుండి తేనెను గ్రహించినట్టు రాజు ప్రజల నుండి ధనం గ్రహించాలి. దూడ చక్కగా పెరగటానికి తగినన్ని పాలు విడిచి మిగిలినవి పిండుకోవాలి. అంతేగాని పొదుగు కోయరాదు. రాజు జలగలాగా మృదువుగా రాష్ట్రం నుండి ధనం పీల్చాలి. ఆడపులి తన పిల్లలను నోట కరుచుకున్నట్లు ప్రజలతో రాజు వ్యవహరించాలి. ఏటా పన్ను కొంచెంగా పెంచాలి. ఒకటే పారి పెంచేయకూడదు. ఒక ఏడు కంటే మరో ఏడు మరి కాస్త పెంచాలి. ఇలా క్రమంగా పెంచాలి. గిత్త దూడలను వశపరుచుకున్నట్లు, అనగా బండిపై కొద్ది కొద్ది భారం పెంచినట్లుగా పన్నులను పెంచుతూ ఉండాలి. ఒక్కసారిగా ముక్కు త్రాళ్ళు బిగించి గుంజితే ఎద్దులు గిత్త దూడలు ముందుకు పడిపోతాయి. వాటిని అదుపు చేయటం కష్టం. కాబట్టి తగిన రీతిలో వాటిని ప్రయత్నపూర్వకంగా లొంగదీయాలి. అలాగే ప్రజలను క్రమక్రమంగా వశపరుచుకొని పన్నులు అనుభవించాలి. అందరి పట్ల సమాన పద్ధతి పనికిరాదు. ముఖ్యులైన వారిని మృదు మార్గంలో వశపరుచుకోవాలి. మిగిలిన వారి నుండి యథోచితంగా గ్రహించాలి. ఎవరు ముఖ్యులో ముందు విడమర్చుకొని కొంతమంది దగ్గర సాంత్వనం చేస్తూ గ్రహించాలి. అలా కష్టం లేకుండా సుఖంగా ధనం గ్రహించాలి. తగని పరిస్థితిలో తగని కాలంలో ప్రజల మీద పన్నులు విధించరాదు. కాలానికి శాస్త్రానికి తగినట్లుగా విధించి మృదు మార్గంలో పన్నులు గ్రహించాలి. ఈ చెబుతున్న ఉపాయాలన్నీ మాయలని అనుకోకు. ఉపాయం లేకుండా గుర్రాలను కూడా లొంగ తీసుకోలేము. అలా చేస్తే వాటికే కోపం వస్తుంది. ఆపత లేని సమయంలో ఎవరిని కొంచెం కూడా అడుక్కోరాదు అని ప్రాణులన్నిటికీ మనువు ఎప్పుడో ఒక వ్యవస్థ చేశాడు. సర్వే తతాను జీవేయుః న కుర్యుః కర్మ చేదిక సర్వయేవ ఇమే లోకాః, సర్వయేవ ఇమే లోకాః న భవేయుర సంశయం, న భవేయుర సంశయం. అందరూ ఆ మను వ్యవస్థనే అనుసరించాలి. ఏ పని చేయకుండా మానవులుంటే లోకాలన్నీ నిస్సందేహంగా నశించిపోతాయి. అటువంటి వారిని నియంత్రించగల రాజు నియంత్రించకపోతే ఆ పాపంలో 4వ వంతు రాజు అనుభవిస్తాడని వేదం చెబుతుంది. ఇలా పాపంలోనే కాదు పుణ్యంలో కూడా రాజు పాలు పంచుకుంటాడు. అందుచేత రాజు పాపులను సదా అణగదొక్కుతూ ఉండాలి. వీరిని శిక్షింపని రాజు పాపం పంచుకున్నట్లే. ప్రజలు చేసిన ధర్మం వలన కూడా రాజు పుణ్యం పంచుకుంటాడు. ఈ పానశాలలు మొదలైన వాటిని అణచి తర్వాత వాటి మీద ఆసక్తి పెంచుకుంటే అది ఐశ్వర్యనాశకమే. కామే ప్రసక్తక పురుషః, కామే ప్రసక్తక పురుషః కిమకార్యం వివర్జయేత్, కిమకార్యం వివర్జయేత్. కామాశక్తి కలవాడు ఏ అకార్యాన్ని వదులుకుంటాడు. రాగానికి కామానికి వశుడైన వాడు మద్యం, మాంసం, పరుల ధనం, భార్య, ఇతరుల సంపదలు వీటినన్నిటినీ అపహరిస్తాడు. అలాగే శాస్త్రం ప్రవర్తింపజేస్తాడు. ఆపద్యేవతు యాచంతే, ఆపద్యేవతు యాచంతే యేషాం నాస్తి పరిగ్రహః, యేషాం నాస్తి పరిగ్రహః దాతవ్యం ధర్మతస్తేభ్యః, దాతవ్యం ధర్మతస్తేభ్యః
త్వనుక్రోశాద్ భయాన్నతు, త్వనుక్రోశాద్ భయాన్నతు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.